రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 4వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు గర్భిణీ స్త్రీలకు కుళ్ళిపోయిన గుడ్లు ఇస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన చిన్నారుల తల్లిదండ్రులపై అంగన్వాడీ టీచర్ ఆమె భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చిన్నారికి 30 గుడ్లు ఇవ్వాల్సి ఉండగా 25 గుడ్లు ఇస్తున్నారని, ఇందులో సగానికి సగం కుళ్ళిన గుడ్లే ఉండడం, గుడ్ల నుండి కోడి పిల్లలు బయటకు వస్తున్నాయని చిన్నారుల తల్లిదండ్రులు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. అంగన్వాడీ సిబ్బందిపై తగు చర్యలు తీసుకుని చిన్నారుల ఆరోగ్యంతో పాటు ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారి ఆ కాంట్రాక్టర్ పై అంగన్వాడీ టీచర్లపై చర్యలు తీసుకోవాలని గర్భిణీలు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం. సువర్ణ, ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసినా మాగనూరు గ్రామంలో ఫుడ్ పాయిజన్ వల్ల ఎంతో మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. అయితే అదే రీతిలో మరోసారి జోగులాంబ గద్వాల జిల్లాలో 4వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో ఏదైతే గుడ్లు గర్భిణీలకు ప్రతి నెలలో 2 సార్లు గుడ్లు పంపిణీ చేయాలి. ఆ గుడ్లలో కూడా ఏదైతే 20 గుడ్లకు గాను దాదాపు 10-15 గుడ్లు మొత్తం చెడిపోయి రావడం ఒకటి. రెండోది ఏంటంటే ముఖ్యంగా చూసినట్లయితే ఆ గుడ్లను ఏదైతే ఉడకబెడితే ఆ గుడ్లో నుంచి మనం చూస్తున్నాం, విజువల్స్ లో కూడా 6 టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము, ఏదైతే గుడ్లలో నుంచి ఏదైతే కోడి పిల్లలు రావడం కూడా మనం చూస్తున్నాము. అంటే ఇది ఎంత పాయిజన్ అని చెప్పవచ్చు. ఏదైతే గర్భిణీలకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, ఒక దిక్కు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మంచి ఫుడ్ ను అందించాలని చెప్పి, నాణ్యతమైన ఫుడ్ అందించాలని చెప్తుంటే కొంతమంది కాంట్రాక్టర్లు ఇలాంటి ఫుడ్ ను అందిస్తున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ గుడ్లకు సంబంధించింది 3 గ్రేడ్స్ ఉంటాయి సువర్ణ. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. ఈ గ్రేడ్ 3 గుడ్లు పంపిణీ చేయడం వల్లనే ఈ యొక్క సమస్యలు ఎదురవుతున్నాయి. అదే ఒకవేళ గ్రేడ్ 1 లో ఉన్న గుడ్లను గిన పంపిణీ చేస్తే ఇలాంటివి పునరావృతం అవ్వవు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే జిల్లా సంబంధిత అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, దీనిపై దృష్టి పెడితే ఇలాంటివి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా చూడవచ్చు. అంతేకాకుండా ఈ అంగన్వాడీకి సంబంధించిన టీచర్స్ గర్భిణీలు, చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు, గర్భిణీలు కావచ్చు, ఈ యొక్క వాళ్ళను సమాధానం కోరగా వాళ్ళు ఎలాంటి అంటే కరెక్ట్ సమాధానం ఇవ్వకుండా వచ్చినవే ఇవే తింటే ఇవే తినండి లేదంటూ చెప్పి మాట్లాడడం కూడా మనము ఏదైతే వారి తల్లిదండ్రుల బయటలో వాయిస్ లో కూడా వింటున్నాము. అంతేకాకుండా మన జోగులాంబ గద్వాల జిల్లాకి సంబంధించిన మన 6 టీవీ జర్నలిస్ట్ కూడా అక్కడ వెళ్ళి ఈ యొక్క అంగన్వాడీ టీచర్ ని కోరగా అతను కూడా సమాధానం ఇవ్వకుండా మీడియాపై కూడా దురుసుగా మాట్లాడినట్లయితే మనకు తెలుస్తుంది సువర్ణ. మొత్తానికి చూసినట్లయితే జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్రం గుర్తించి ఈ యొక్క గర్భిణీలకు అలాగే చిన్నపిల్లలకు ఇచ్చే గుడ్లపై అలాగే ఫుడ్ పై కొంచెం నాణ్యతమైన ఫుడ్ చేయాలని చెప్పి ఏదైతే గర్భిణులు కోరుతున్నారు సువర్ణ. రహీం, అయితే పిల్లల తల్లిదండ్రులు అధికారికంగా రాతపూర్వకంగా ఏమైనా ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయా? అలాంటి ప్రాసెస్ ఏమైనా కొనసాగుతుందా? సువర్ణ, మనం ముఖ్యంగా చూసినట్లయితే జోగులాంబ గద్వాల జిల్లా నడిగేట ప్రాంతం, అంటే అక్కడ ఉన్న ప్రజలకి ఎంతో కొత్త తెలియని జనాలు ఉంటారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే వాళ్ళు ఈ రోజే ఈ సంఘటన జరిగింది, వాళ్ళు కూడా అక్కడ ఉన్న సంబంధిత టీచర్ని, అంగన్వాడీ టీచర్ని, 4వ వార్డుకి సంబంధించిన టీచర్ని అడగగా ఆ టీచర్ కూడా సరిగా సమాధానం ఇవ్వకుండా ఇవ్వకపోవడంతో కాకుండా అంతేకాకుండా వారి భర్త కూడా ఈ యొక్క తల్లిదండ్రులపై ర్యాష్ గా మాట్లాడడం అంటూ వాళ్ళు మనకు మీడియాతో కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన 6 టీవీ జర్నలిస్ట్ కూడా వెళ్ళినా కూడా అతన్ని కూడా ర్యాష్ గా మాట్లాడడం జరిగింది సువర్ణ. ముఖ్యంగా చూసినట్లయితే చూడాలి, అంటే వేచి చూడాల్సింది. ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్, ఈ యొక్క చిన్నపిల్లల తల్లిదండ్రులు సంబంధిత జిల్లా కలెక్టర్ కి కావచ్చు, అలాగే జిల్లా అధికారులకు ఏమైనా రాతపూర్వకంగా ఇస్తారో అని వేచి చూడాల్సిందే సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రహీం. మాది జంపేట గ్రామం. అంగన్వాడీ కేంద్రంలో నాసిరకం గుడ్లు ఇవ్వడంతో పోయి అడగడం వలన అంగన్వాడీ టీచరు ఇవే గుడ్లు ఉన్నాయి, వాళ్ళ భర్త కూడా ఉండి ఇట్లా నాసిరకం గుడ్లు ఇవ్వడం జరిగిందని అడిగితే ఉడకబెట్టుకొని చూసినచో దాంట్లో పిల్లలు ఉండడం జరిగింది.
దాని గురించి అడగడం జరిగితే వాళ్ళ భర్త ఉండి ఇవే గుడ్లు ఇస్తారు, మీరు ఏడ చెప్పుకుంటే చెప్పుకోండి అని చెప్పింది సార్. మాది జంపేట గ్రామం. అంగన్వాడీ కేంద్రంలో నాసిరకం గుడ్లు ఇవ్వడంతో పోయి అడగడం వలన అంగన్వాడీ టీచరు ఇవే గుడ్లు ఉన్నాయి, వాళ్ళ భర్త కూడా ఉండి ఇట్లా నాసిరకం గుడ్లు ఇవ్వడం జరిగిందని అడిగితే ఉడకబెట్టుకొని చూసినచో